ఏళ్ళు యుగాలు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు. ఈ సృష్టిలో ఒక్క క్షణానికి ఎంతో మహత్తు ఉంది. మహోన్నత శిఖరాలను అధిరోహించడానికైనా, ఆ మనిషి అధపాతాళానికి కృంగిపోవడానికైనా ఒక్క క్షణం చాలు. క్రోంక్ష పక్షుల వియోగం చూసి వాల్మీకి చలించిపోయాడు. ఆయన శోకం నుంచి రామాయణమనే ఇతిహాసం వెలువడింది. వాల్మీకిని కలవరపరచింది క్షణిక దృశ్యమే, దాని పర్యవసానం అమూల్యం. రాజభోగాలు అనుభవిస్తున్న గౌతముడిలో ఎవరూ ఊహించని మార్పునకు దారితీసినవి కొన్ని క్షణాల పాటు ఆయన చూసిన దృశ్యాలే. ఒక శవమైనా కావచ్చు, రాజాగ్రస్తుడైనా కావచ్చు, దేహం వదిలిపోయిన వృద్ధుడైనా కావచ్చు, సంసారం మీద రోత పుట్టిన విరాగి అయినా కావచ్చు, ఒక్కొక్కరిని చూసిన క్షణంలో ఆయనలో కొత్త ఆలోచనలు చోటు చేసుకున్నాయి. ఆ ఫలితముగానే గౌతముడు బుద్ధుడయ్యాడు. గౌతమ మహర్షి నదీ స్నానం చేసి ఆశ్రమానికి వచ్చేసరికి